కార్యాచరణ మీ పార్టీ లేదు. అక్కడ అమరావతి భూముల విషయంలో మీరు వెళ్ళి న్యూట్రల్గా మాట్లాడారు. ఇవాళ కూడా మీరు న్యూట్రల్గా మాట్లాడలేదు. అదే సార్, మీరు ఎంటైర్ మాట్లాడేదంతా కూడా ఎవరో ఉన్నారు కానీ మీరు చెప్పట్లేదు ఎవరు ఉన్నది. పైగా మీరు మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గారి స్పీచ్కు ఆ ఉపన్యాసానికి కొనసాగుతూ ఉంది తప్ప పర్టికులర్ గా మీ పార్టీ వైఖరి నేను ఎలా చెప్పమంటారు చెప్పండి. నన్ను ఎలా చెప్పంటారు మీరు కాదు నన్ను ఎలాగా కాదు సార్ నన్ను ఎలా పిన్ పాయింట్ చేయమంటారు లాజిక్ సార్. కాపులు అడుగుతున్న రిజర్వేషన్ కు మీ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా క్లారిటీ ఇవ్వడానికి? 2014లో మీరు కూడా కూడా సంతకం పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్ లో మేము అధికారంలోకి రాగానే బీసీల జాబితాలో కాపులు చేరుస్తా ఉన్నారు. 1000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఒక్క కులం కోసం పోరాడలేదు. నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చిందల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. అంతేగాని కేవలం నేను ఖచ్చితంగా చెప్పాను కదా, చాలా అనేక కులాల సమ్మేళనం, వెరీ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్. దీంట్లో నేను కూర్చోబెట్టి నేను ఎవరికైనా సరే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ క్లాస్ అండ్ క్యాస్ట్ రెండు కలిపి మిళితం అనే మన పర్టికులర్ సొసైటీలో నాకేనండి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఇంతమంది వ్యక్తులు ఒక సమూహం కలిసి కాపులు కావచ్చు, రేపు ఇంకో కులం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు గొంతెత్తి మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నప్పుడు ఖచ్చితంగా దానిపైన దృష్టి సారించాల్సి ఉంది. అంతేగాని నేను దాన్ని కూర్చోబెట్టి నేను ఎందుకు ఆ క్షణంలో మీరు మాట్లాడితే ఆ రోజున నేను తీసుకున్న పొలిటికల్ ఎజెండా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వన్ కాస్ట్, ఇట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ ఇండియన్ ఇంటిగ్రిటీ బేస్ మీద నేను పాలిటిక్స్లోకి వచ్చాను, నాట్ జస్ట్ ఫర్ వన్ కాస్ట్. సో నేను తీసుకుంది ఒక బ్రాడ్ ఎజెండాగా నేను తీసుకున్నాను, కానీ కన్ఫైన్డ్గా ఒక కాస్ట్ మీద నేను తీసుకున్నాను. ఇన్ని లక్షల మంది ఒక చోట చేరుతూ ఉంటే దీని వెనక ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగవని ప్రభుత్వం ఎందుకు అనుకుందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు?